హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. మేడం అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలెట్టారు అనుకుంటున్నారా? నేను చేస్తున్నాను. మీకు కూడా బెనిఫిట్ రావాలని వీడియో చేస్తున్నాను. ఒక టైంలో నేను అనుకునేదాన్ని, వాకింగ్కి వెళ్తున్నాను, యోగా చేస్తున్నాను అండ్ డైట్ అండర్ కంట్రోల్ సరిపోతుంది కదా ఈ ఏజ్కి అనేసి. 55 క్రాస్ అయినాయి. కొంచెం నాకు డౌట్గా అనిపిస్తుంది, హెల్త్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, కింద పడొద్దు, బోన్స్ కొంచెం వీక్ అవుతాయి కదా ఆఫ్టర్ సర్టన్ ఏజ్. ఈ బోన్స్ని మజిల్, స్పెషలీ మనకి అంటే లోపల కండరాలు ఉంటాయి, మజిల్ పవర్ని పెంచుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కంపల్సరీ అందరికీ కొద్దో గొప్ప చేయాలి. నేను మొదలెట్టి ఆల్రెడీ ఒక 3 months అయింది. అందుకని నేను చేసే రోజు ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కష్టమేం కాదు, చాలా ఈజీ. బై ద వే, మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. యోగా ట్రైనింగ్ కూడా చేస్తూ ఉంటాను. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, స్పోకెన్ తెలుగు, ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఇన్స్పిరేషనల్ టాక్స్ కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్ చెక్ చేసుకోవచ్చు. సరే, ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం ఏం చేయాలి? దీనికోసం స్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, సింపుల్. మీ దగ్గర వీలైతే ఒక చిన్న కిట్ కొనుక్కోండి. నాకు మా పాప కొనిచ్చింది ఇది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసము. వెయిట్స్, డంబుల్ అనొచ్చు, డంబుల్ ఇవి. ఇది యాక్చువల్లీ ఒకటి 5 kgs అనమాట. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా 2 సైడ్లో ఉంటుంది. నేను ఇటు అటు తీసేసాను. ఇది 3 kgs. 2 kgsతో మొదలు పెట్టాను, ఇప్పుడు 3 kgs చేస్తున్నాను. తర్వాత మెల్లగా ఒక్కొక్క స్లేట్ పెంచుకుంటూ 4 kgs, 5 kgsకి వచ్చేస్తాను. అయితే ఇది ఏం చేస్తాం, ఇది ఏంటంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి కొనుక్కున్నామంటే డంబుల్ ఫర్ ఎవర్ మన ఇంట్లో పడి ఉంటుంది. నేను ఒక్కదాన్నే కదా, మా ఇంట్లో అందరూ యూజ్ చేస్తారు. మా పాప, మా బాబు, మా కోడలు, నేను అందరం వాడతాం ఇది. సో ఇది డంబుల్. ఒకవేళ ఇది లేదు, డబ్బులు లేవు, అరే మొదలెడతామో పెట్టమో అనుకుంటారా, ఒక 2 liters వాటర్ బాటిల్ ఉంటుంది చూడండి, దాన్ని తీసుకోండి. 2 చేతుల్లో మొదలెట్టుకోవచ్చు. 2 liters, 2 litersతో మొదలెట్టండి, లేదా 1 literతో మొదలెట్టండి. మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంటే, ఎంత స్టామినా ఉంటే అట్లా మెల్లగా మొదలెట్టి ఆ వెయిట్ని పెంచొచ్చు. ఒకవేళ కాన్ఫిడెంట్గా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను, డబ్బులేం వేస్ట్ కాదు అనుకుంటారో అప్పుడు మీరు డంబుల్ కొనుక్కోవచ్చు. బయట షాప్కి వెళ్ళినా దొరుకుతాయి, కోటికి వెళ్తే మస్తు షాప్స్. ఇంకా లేకపోతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. నేనైతే షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను మ్యాక్సిమం. సో ఇది డంబుల్. దీంతో కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను, చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ ఎక్సర్సైజ్ నేను నేర్చుకున్నది, నేను చేసేది, 2 డంబుల్ తీసుకుంటాను. ఇట్లా తీసుకొని వీటిని ఫస్ట్ స్ట్రైట్గా పెట్టి చేతులు వంచకుండా ఓన్లీ ఇది మాత్రమే ఇట్లా మెల్లగా లేపుతున్నాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా, ఇది కదలొద్దు. ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే పైకి లేపాలి. ఇట్లా మెల్లగా చూడండి. గాలి పిలుస్తూ మెల్లగా లేపాం, తర్వాత గాలి వదులుతూ మెల్లగా కిందకు వదులుతున్నాం. మళ్ళీ చూడండి. ఇట్లా ఒక 10 రౌండ్లు చేయండి. 10 రౌండ్లు చేస్తే ఒక్క సెట్ అయినట్టు. 10 రౌండ్లు ఒక 3 weeks, 4 weeks చేయండి ఒక సెట్. తర్వాత 2 సెట్లు చేయండి, అంటే 20 రౌండ్లు అనమాట. ఒక నెల అయినాక 3 సెట్లు చేయండి. 3 సెట్లు మోర్ దెన్ ఎనఫ్, అంటే 30 times మనం దీన్ని ఇట్లా లేపుతున్నాం అనమాట. ఇది ఒకటి ఫస్ట్ ఎక్సర్సైజ్, గుర్తుంటుంది కదా. తర్వాత దీంట్లోనే మనం చేతులు ఇట్లా పెట్టాం, స్ట్రైట్గా పెట్టి ఇది ఇట్లా లేపుతున్నాం, ఇట్లా స్ట్రైట్గా అనమాట. ఇంతకుముందు ఇలా లేపాం కదా, ఇప్పుడు ఇలా గాలి పీలుస్తూ నెమ్మదిగా మళ్ళీ. ఇది కూడా అంతే, 10 రౌండ్లు కలిపితే ఒక సెట్ అవుతుంది. ఫస్ట్ ఒక సెట్ చేయండి, ఒక 1 month, 3 weeks, తర్వాత మెల్లగా 2 సెట్లు చేయండి, తర్వాత 3 సెట్లు చేయండి, అంటే 20 సార్లు 30 సార్లు అట్లా చేస్తాం. ఇది 2వ ఎక్సర్సైజ్. ఇక 3వ ఎక్సర్సైజ్, ఇది కూడా మంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. దీన్ని ఇలా పట్టుకొని ఈ ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది ఇలా పెట్టుకొని
ఇది ఇటు పెట్టుకొని ఇది వెనక్కి గాలి విడుస్తూ పైకి. ఈ రెండు చేతులు మోచేతులు కానీ ఈ భుజాలు కానీ చెవులకు కానించి ఉంటాయి. మళ్ళీ పైకి లేపుతున్నాం. గాలి పిలుస్తూ లేపాము, గాలి వదులుతూ కిందకి. ఇది కూడా అంతే సేమ్, ఒక 10 సెట్స్. ఏం లేదు, బాటిల్ పట్టుకోండి, మీకు ఇది లేకపోతే స్టార్ట్ అయితే చేయండి ఇది. ఓకే, ఈ 3 ఎక్సర్సైజ్లు. ఈ 3 ఎక్సర్సైజ్ చేశాక మనము దీన్ని ఇట్లా పట్టుకొని ఒక చైర్ తీసుకోండి. ఏదైనా ఇట్లా డైనింగ్ టేబుల్ చైర్ అయితే బెటరు. చైర్ తీసుకుని ఇవి డంబుల్స్ ఇలా పట్టుకొని నెమ్మదిగా కింద కూర్చోవాలి. ఇట్లా ఒకటి, నెమ్మదిగా పైకి లేవాలి. ఒకటి, మళ్ళీ 2, ఇట్లా 10 సార్లు చేయండి. ఇది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ కూడా మనకి మెయిన్గా మోకాళ్ళకి, థైస్కి, నడుముకి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా నెమ్మదిగా ఆ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక టవల్ని ఇట్లా రోల్ చేసేయండి. రోల్ చేసి లెగ్స్ కోసం అనమాట. ఇది ఇలా పెట్టండి. కాలు పెట్టి మోకాలుకి ఇక్కడ ఈ ప్లేస్లో మోకాలు మధ్యలో ఇది ఇలా పెట్టేసి ఇది ముందుకు అంటాం. ఇట్లా ఇక్కడ ఒక 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ ఉండండి. ఇప్పుడు వెనక్కి రండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఏంటంటే మనకి ఇక్కడ ఈ మోకాలు కొంచెం అది స్ట్రెంథనింగ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. కొంచెం మా కండరాలలో బలం పెరుగుతుంది. మళ్ళీ చూడండి. ఓకేనా, తర్వాత ఇది కూడా 10 టైమ్స్. మళ్ళీ రైట్ లెగ్. గాలి పీలుస్తూ ముందుకి. ఇక్కడ ఈ కాలు చూడండి, కాళ్ళు లెగవాలి ఇట్లా. మళ్ళీ గాలి పీలుస్తూ ముందుకి. గాలి పీలుస్తూ వెనక్కి. ఓకేనా, ఇది ఒక 10 రౌండ్లు. మెల్లమెల్లగా 20 రౌండ్లు, 30 రౌండ్లు, అంటే 3 సెట్లు. ఒక సెట్ 10 రౌండ్లు కదా, అట్లా చేయొచ్చు. ఇంకా తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, కొంచెం నీస్కి అండ్ థైస్కి. దీనికి ఇలా ఉంచి ఇట్లా పెట్టండి. 1, దించండి. 2, ఓకేనా, మార్చి 3, 4, 5, 6. ఇది ఫస్ట్ అట్ ఎ టైం 20 చేయొచ్చు. 20 అంటే ఒక లెగ్ రైట్ సైడ్ది 10, లెఫ్ట్ సైడ్ది 10, ఇట్లా 20. ఇది ఒకటి చేయండి. ఇక లాస్ట్ ఎక్సర్సైజ్ కూర్చుని చేద్దాము. ఏం లేదు, సింపుల్. కాళ్ళని ఇట్లా స్ట్రెచ్ చేస్తాము. 1, 2, 3, 4 అంటూ మెల్లగా దింపుతాము. అట్లాగే లెఫ్ట్ లెగ్ కూడా 1, 2, 3, 4, 5 ఇట్లా దింపుతాం. ఇది ఒక 5 టైమ్స్, ఇది ఒక 5 టైమ్స్. మెల్లగా 10, 15, 20 అట్లా చేయొచ్చు. ఓకేనా. దీని తర్వాత దీంట్లోనే పార్ట్ ఆఫ్ ది సేమ్ ఎక్సర్సైజ్, కాళ్ళని సేమ్ అట్లాగే లేపి తర్వాత ఇట్లా 1 క్లాక్ వైజ్గా 2, 3, 4, 5. ఇది ఒక 10 టైమ్స్. యాంటీ క్లాక్ వైజ్గా 1, 2, 3, 4. ఇది ఒకటి. ఓకేనా. మళ్ళీ అదేవిధంగా లెఫ్ట్ లెగ్ కూడా 1, 2, 3, 4 యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4. ఓకేనా. సో దీని తర్వాత ఇంకొకటి లాస్ట్గా మీకు ఈ కాఫ్ మజిల్స్ ఉంటాయి కదా, సోలియస్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ కాఫ్ మజిల్స్ని చేయడానికి ఇది ఏంటంటే కాఫ్ రైజ్ ఎక్సర్సైజెస్ అంటారు. దీంట్లో ఏం లేదు, సింపుల్గా మనము కాఫ్ని ఇట్లా రేస్ చేస్తాం. కనబడుతున్నాయి కదా కాళ్ళు, మెల్లగా రేస్ చేసి మెల్లగా దింపుతాము. ఇప్పుడు ఒక్కటి అయింది. లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. మెల్లగా ఇట్లా లేపి
దించుతున్నాం. దించినప్పుడు ఈ కాళ్ళని పైకి అంటున్నాం. 1 2 ఓకేనా, 3 ఇట్లా ఒక 50 చేయండి సరిపోతుంది. ఈ 50 ఈ ఎక్సర్సైజ్ మనం వెయిట్ ట్రైనింగ్ చేస్తాం కదా, వెయిట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ దీంతో పాటుగా చేసి మీరు బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే, లంచ్ అయిన వెంటనే, డిన్నర్ అయిన వెంటనే గమ్మున చైర్లో కూర్చోండి. మనకి వజ్రాసనం చాలామంది చేయలేరు ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కాబట్టి. అలాంటి వాళ్ళు మంచిగా సింపుల్ కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ ఒక 50 సార్లు చేస్తే సరిపోతుంది. మొత్తం గుర్తున్నాయి కదా, ఇంతే. ఇవి చేస్తే సరిపోతుందండి. ఇంతకు ఎలా ఉంది వీడియో? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకున్నాను. నేను పెద్ద స్ట్రెంగ్త్ ట్రైనర్, నాకు సెంటర్ అలాంటి ఏమీ లేదు. నేను నా హెల్త్ కాపాడుకోవడానికి చేసే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేసుకున్నాను. రోజు చేస్తాను నేను. వారంలో కనీసం 5-6 సార్లు అయితే చేస్తాను. మధ్యలో ఎప్పుడన్నా 1-2 రోజులు స్కిప్ అయినా డజంట్ మ్యాటర్. బట్ స్ట్రెంగ్త్, ఎందుకంటే మనం హెల్త్కి మంచి ఇంకేమీ లేదు. జీవితంలో ఎన్నో కోల్పోయాము, ఎన్నో పొందాము. వీటిలో హెల్త్ని కోల్పోకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేస్తుండే 10 మందికి షేర్ చేయండి. నేను చెప్పినట్టుగా ముందుగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని దాంతో స్టార్ట్ చేయండి. మీకు కాన్ఫిడెంట్ అనిపించి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకుంటే అప్పుడు డంబుల్ కొనుక్కోవచ్చు. ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఖరాబ్ అవ్వదు, పడేసే క్వశ్చనే లేదు, ఇంట్లో అందరూ వాడచ్చు. ఏమంటారు? సరే, ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. ఎప్పటిదాకా మీ యొక్క ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడుపుతూ 10 మందితో ఈ జీవితాన్ని చక్కగా గడపండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ లక్.